ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బాగా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్మెంట్ అనే దానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేస్తున్న అసలు నేను స్కోర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైనర్ అవుతుందండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఫుల్ అసలు చేస్తున్నప్పుడు, స్కోర్ చేస్తున్నప్పుడు అలా నవ్వుతూనే ఉన్నాను నేను. లిటరలీ ఫుల్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి 1 మినిట్కి 2 మినిట్కే మంచి మంచి పంచ్ డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్ మేమందరం చేస్తుంది. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇది ఇప్పుడు కిరణ్ గారితో ఇది నా 3వ సినిమా. సో ముందు 2 మూవీస్ ఎలా అయితే ఒక ఎంటర్టైనర్గా చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, లేకపోతే వినరో భాగ్యం విష్ణు కథ మ్యూజికలీ అంత ఇంపార్టెంట్, మూవీ కూడా అంతే పాజిటివ్ ఆరాలో అంత ఫన్ ఎంటర్టైనింగ్ అంత ఆరా క్రియేట్ అయింది. దానికి డబుల్ డోసేజ్ ఉంటుంది డెఫినెట్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, మ్యూజిక్ అయినా స్కోర్ అయినా. ఇంత ఎంజాయ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కిరణ్ గారితో ఎలాగో నాకు మొదటి నుండి పరిచయం మేము. సో చాలా సరదాగా జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు చాలా సరదాగా అసలు ఎంత ఫన్ బేస్డ్గా అసలు ఇంత చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ నాని గారు, అసలు మీరు ఈ సినిమా చూసాక 100% షూర్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కోర్ చేసినప్పుడు అయితే ఫుల్ అసలు నవ్వుతూనే ఉన్నాను. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అసలు లిటరలీ ఫుల్ ఫన్ ఉంటుంది స్టార్ట్ నుండి ఎండ్ వరకు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. నేను చాలా హ్యాపీగా అనిపించింది అసలు స్కోర్ చేస్తున్నప్పుడు. అసలు అంటే ఆనందంగా చేసే స్కోప్ దొరికింది మూవీ మొత్తం నాకు. ఒక ఎమోషనల్ డ్రామా అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఎమోషన్, ఫాదర్స్ అండ్ ఎమోషన్ అవ్వచ్చు, చాలా ఫుల్ డోసేజ్లో ఉంటాయి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ. ఇది హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. మంచి అసలు గ్రేస్ఫుల్ సాంగ్స్ కానీ స్కోర్ కానీ ఎంతో స్కోప్ దొరికింది. ఇంత డిఓపి సతీష్ గారు అసలు లిటరలీ ఫ్రేమ్స్ అని చాలా చాలా ఎనమార్ఫిక్ అప్రోచ్ కానీ అంతా చాలా నాకు స్కోప్ దొరికింది మ్యూజిక్ బాగా చేయడానికి. ఇది ఇంకా ఎర్లీ టైం, అసలు ఇంకా నెక్స్ట్ మీకు రాబోతున్నాయి ఇంకా చాలా సాంగ్స్ కూడా. 2 సాంగ్స్ ఇంకా ఉన్నాయి, మంచి ఫుల్ ఫన్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. ఇంత ఒక పాట నుండి స్టార్ట్ నుండి ఎండ్ వరకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలా చాలా పుష్ చేస్తూ వచ్చారు నా RX100 మూవీ నుంచి ఇప్పటి వరకు. మొన్న వచ్చిన కిష్కింధపురి అవ్వచ్చు, అన్ని మూవీస్ అసలు చాలా చాలా పుష్ చేశారు. ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఒక బ్లెస్డ్ థింగ్. ఇది ఇంకా మచ్ మోర్ రెస్పాన్సిబుల్గా మీకు మూవీ నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ కూడా అంతే ప్రామిసింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హాస్య మూవీస్ రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్.